హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అసలు ఎవడ్రా నువ్వు అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన ట్రేడ్ పండితులు సున్నిత మనస్కులు, శాంతి స్వరూపులు అని. అయినా కూడా ఒక్కోసారి కొన్ని విషయాల్లో బడబాగ్నిలా దాగున్న అగ్నిజ్వాలాన్ని అలా బయటికి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకు తెలిసిందే, కాక్రోచ్ రచ్చ. జెన్జీ పేరుని అడ్డం పెట్టుకొని దేశంలోని యువతని తప్పుదోవ పట్టించడానికి కొందరు ఫెయిడ్ ఇన్స్టా రీల్స్ బ్యాచ్తో కాక్రోచ్ గర్ల్ చేసిన ఫెయిడ్ ప్రొటెస్ట్. ఇక దాని వెనకమాల ఉన్నది ఎవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా కాంగ్రెస్. వాళ్ళ డీప్ స్టేట్ ఫండింగ్తోనే ఈ కాక్రోచ్ గర్లు ఫ్రీ బర్గర్లు, పిజ్జాలు పంచి ఢిల్లీలో వైలెన్స్ రేపి నానా రచ్చా చేశారు. ఇక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్రం కూడా కాస్త వెనక్కి తగ్గి తమ మంత్రి చేతే రాజీనామా చేయించి ఆ ఫెయిడ్ ప్రొటెస్ట్ని ఆపించింది. ఇక ఆ ఫెయిడ్ ప్రొటెస్ట్లో సంఘ విద్రోహాలను పురమాయించాయి అపోజిషన్ పార్టీలు. ఇక వాళ్ళు పోలీసుల పైన దాడులు చేయడం, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు చేశారు. ఇది క్షమించరానిది. అందుకే చట్టపరంగా కేసులు బుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ సీనియర్ కాక్రోచ్ సౌరవ్ అన్యాగాడు వచ్చి వాళ్ళందరిపైన కేసులు ఎత్తేయాలని, లేకపోతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్రొటెస్ట్లు చేస్తామని కామెడీ చేస్తున్నాడు సోషల్ మీడియాలో. అసలు ఈ అన్యాగాడు చెప్పేది ఏమిటంటే, వాళ్ళందరూ ఈ స్టూడెంట్స్ అంట. కానీ పోలీస్ రికార్డ్స్ చెప్తున్నది ఏమంటే, దాదాపు 3000 మంది తీవ్రమైన నేర చరిత్ర ఆల్రెడీ కలిగి ఉన్నవాళ్ళు అని చెప్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా వాళ్ళను వదలొద్దు అని చెప్పేసింది. అయినా కూడా గవర్నమెంట్ సుప్రీంకోర్టును సైతం పట్టించుకోకుండా వెంటనే వాళ్ళను ఇడిచిపెట్టాలంట. లేకుంటే ఈ కాక్రోచ్ అన్యాగాడు ప్రొటెస్ట్ చేస్తాడంట. ఇదే క్రమంలో ఈ కాక్రోచ్ అన్యాగాడు సుప్రీంకోర్టు పైన కూడా తీవ్రమైన విమర్శలే చేశాడు. వాటి పర్యవసానాలు కూడా తొందరలో ఈడు ఫేస్ చేయాల్సి వస్తుందనుకోండి, అది ఏరే సంగతి. అసలు ఈ కాక్రోచ్ అన్యాగాడు అటువంటి వాళ్ళను స్టూడెంట్స్ అంటూ వాళ్ళని వెంటనే ఇడిచిపెట్టండి అంటూ ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నాడు అంటారా? ఏం లేదు, వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, కాంగ్రెస్కు సంబంధించిన గూన్స్ అన్నమాట. అంటే వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఈ కాక్రోచ్ గాళ్ళు ప్రొటెస్ట్ కాదు కదా, ర్యాలీ కూడా చేయలేరు. ఎందుకంటే నిజానికి జెన్జీ వీళ్ళ మొహాలు చూసి ఎవరు రారు కాబట్టి. అంతేకాకుండా వాళ్ళందరూ సదరు పార్టీలకు చాలా కీలకం. ఎన్నికలప్పుడు బాగా పనిచేసి అల్లర్లు లేపేది వాళ్ళే కాబట్టి. ఇప్పుడు ఈ కాక్రోచ్ గొడవల్లో వాళ్ళందరూ బొక్కల్లో ఇరుక్కుంటే కష్టం వాళ్ళందరికీ. అందుకే ఈడిని ముందు పెట్టి స్టూడెంట్ గేమ్ ఆడుతున్నారు అపోజిషన్ వాళ్ళు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఈ సందర్భంగా ఈ కాక్రోచ్ సౌరవ్ గడి గురించి కూసింత తెలుసుకుందాం. చూడ్డానికి నొన్నగా మామిడి పండులో ఉన్నంత మాత్రాన ఈడేమీ అమాయకుడు కాదు. డీప్ స్టేట్ మాఫియాస్తో బాగా లింక్స్ ఉన్నాయి. మీకు గుర్తుంటే ఆ మధ్య పిఎం మోడీ నార్వే పర్యటనకు వెళ్ళినప్పుడు హెల్లే లింగ్ అనే ఒక లేడీ జర్నలిస్ట్ కాంట్రవర్షియల్గా పిఎం మోడీని ఉద్దేశిస్తూ, మీ దేశాన్ని ఎందుకు నమ్మాలి, అక్కడ మానవ హక్కులు హరించుకుపోతున్నాయి అంటూ ఒక క్వశ్చన్ అడిగి కావాలని బ్యాడ్ హెడ్లైన్స్ చేయాలని చూసింది కదా. ఆమెను మీరు ఈ సౌరవ్ గడి గ్రూప్ ఫోటోలో చూడొచ్చు అన్నమాట. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్. నార్వేలో అక్కడ రచ్చ చేయడం, తర్వాత ఢిల్లీలో వీళ్ళు రచ్చ చేయడం, యుఎస్లో ఉంటూ ఇంకో కాక్రోచ్ అభిజిత్ గాడు కాక్రోచ్ పార్టీ అని సోషల్ మీడియాలో పెట్టి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి బోట్ అకౌంట్స్ని ఫాలోయర్స్గా తెచ్చుకోవడం, ఇదంతా కూడా ఇంటర్లింక్డ్. వీళ్ళందరినీ ముందర పెట్టి ఇండియన్ గవర్నమెంట్ని కార్నర్ చేయడానికి, బద్నాం చేయడానికి డీప్ స్టేట్ మాఫియాతో కలిసి కొన్ని రాజకీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయని గట్టిగానే చెప్పచ్చు. ఇక ఈడు ఎలాంటోడు అనేది ఇంకో మచ్చుక్కి చెప్పుకోవాలంటే, దేశద్రోహి ఉమర్ ఖలీద్ని స్వతంత్ర సమరయోధుడు అంటూ కీర్తించేంత ఐడియాలజీ ఇంకా ఆడితో ఈడికి అంత బాండింగ్ అనమాట. ఉమర్ ఖలీద్ ఎవడో తెలిసిందే కదా. కాశ్మీర్ వేర్పాటువాదం అంశం కోసం యువతను బాగా రెచ్చగొట్టి సిఏఏ బిల్ టైంలో ఢిల్లీలో అల్లర్లు రేపి 50 మంది అమాయకులు చావడానికి కారణమైనాడు. అందుకనే ఆడిని లోపలేసి 6 ఏళ్ళు అవుతోంది. ఆడిని విడుదల చేయాలి, ఆడు మహాత్ముడు అని అంటూ ఉంటాడు ఈ కాక్రోచ్ గాడు. అందుకే డియర్ జెన్జీ, మీకు బ్రెయిన్ వాష్ ఎవడు చేస్తున్నాడో వాళ్ళ గురించి కూసింత ముందే తెలుసుకోండి. ఫ్రీ బర్గర్లు, పిజ్జాలు పంచిపెట్టడం వెనకమాల వీళ్ళ ఉద్దేశాలు ఏరే ఉన్నాయి. ట్రాప్ అయ్యి తర్వాత బుక్ అయ్యి ఫ్యూచర్ నాశనం చేసుకోబాకండి అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు.
ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.